ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టింది. ఈ ర్యాలీలో వైసీపీ శ్రేణులతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు కలిసి రావాలి అని పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసింది వైసీపీ. గోదావరి జిల్లాలకు సంబంధించి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ జరిగింది. సమీప ప్రాంతాల్లో గల రెవెన్యూ అధికారులకు మాజీ మంత్రులు వినతి పత్రాలు అందజేశారు. ప్రధానంగా విద్యార్థులు, ముఖ్యంగా పేద విద్యార్థులు అభివృద్ధి చెందటం ప్రభుత్వానికి ఇష్టం లేదా అంటూ మాజీ మంత్రులు ప్రశ్నించారు. ఏపీకి సంబంధించి గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నిలిచిన అంశాల్లో ఏపీలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఒకటి. 17 నెలల్లో 2,50,000 కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తి చేసుకుని ఉండొచ్చు కదా, అందుబాటులోకి వస్తాయి కదా అని వైసీపీ అంటోంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలకు అందరూ హాజరయ్యారు. ఇక 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి నిరసన ర్యాలీలు చేపట్టింది వైసీపీ. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నూతన మెడికల్ కళాశాలను నిర్వహించాలి అని డిమాండ్ చేసింది. అయితే ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవు అంటూ వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. రాష్ట్రంలో 2019కి ముందు వరకు కూడా 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను గత ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించడంతో 750 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పాడేరు, పులివెందుల మెడికల్ కళాశాలలు పూర్తి కాగా మిగతా 10 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఈ కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ప్రైవేటీకరణను నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ ప్రారంభించింది. పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అని పేద విద్యార్థులు, వైద్యులు అయ్యే విధంగా వైసీపీ కంకణం కట్టుకుంది. ఈ నిరసన ద్వారా నాయకులు ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేశారు.